ఈరోజు మనం చదవబోతున్న ద స్టోరీ ఆఫ్ ఎ విలేజ్ పాలంపూర్లో ద క్యాపిటల్ నీడెడ్ ఇన్ ఫార్మింగ్. సో సో క్యాపిటల్ నీడెడ్ ఇన్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు క్యాపిటల్ ఏంటి, ఫార్మింగ్ అంటే వచ్చి వ్యవసాయం. ఓకే, సో ప్రొడక్షన్లోనే క్యాపిటల్ ఒక పార్ట్. సో ప్రొడక్షన్ అంటే ఏంటి? ప్రొడక్షన్ అంటే క్రియేటింగ్ సంథింగ్, అంటే మనం క్రియేట్ చేయడం ఏదైనా. ఒకవేళ మనం ఒక పెన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం, సో దిస్ ఇస్ ద పెన్ మనకి క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఒక ల్యాండ్ కావాలి, అక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టాలి, అండ్ ఆఫ్టర్ దాట్ మనం లేబర్ని వచ్చి తెచ్చుకోవాలి. క్యాపిటల్స్, అక్కడ ఈ పెన్ తయారు చేయడానికి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి, ఏమేమి వస్తువు కావాలి, ఏమేమి మషిన్స్ కావాలి, అవన్నీ కొనుక్కొని తెచ్చుకోవాలి. అండ్ ఎంటర్ప్రీనియర్ మోస్ట్లీ ఏంటంటారు, ఆ ఐడియా వచ్చిన వ్యక్తి అండ్ ద బిజినెస్ మ్యాన్ జోకి ఈ డబ్బులంతా పెడుతున్నారు. సో ఈజ్ కాల్డ్ ఎంటర్ప్రీనియర్. అతనే మోస్ట్లీ బిజినెస్ మ్యాన్ కూడా మనం అనొచ్చు. ఓకే, ఈ ఐడియాని మొత్తం ఆర్గనైజ్ చేసి ఈ ఐడియాని ఐడియా దగ్గర నుంచి ప్రొడక్షన్ ప్రొడ్యూస్ అయ్యేదాకా సో పని చేసే వ్యక్తి ఎంటర్ప్రీనియర్. ఓకే, సో ఇప్పుడు మనం క్యాపిటల్ గురించి తెలుసుకోబోతున్నాం. సో క్యాపిటల్ ఏంటంటే టూ టైప్స్. మోస్ట్లీ క్యాపిటల్ని ఫిజికల్ క్యాపిటల్ అంటారు, అండ్ ఇట్స్ అ ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఎక్విప్మెంట్స్, మషీన్స్ ఇవన్నీ, అండ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే మన చేతిలో ఉన్న డబ్బు. ఓకే, ఇప్పుడు మనం ఫార్మింగ్లో ఎలా క్యాపిటల్ తెచ్చుకుంటాం, ఓకే, ఎలా పాలంపూర్ వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ని సమకూర్చుకుంటారు. ఓకే, సవిత ఒక చిన్న స్టోరీ ఇచ్చారు. ఓకే, ఇది సవిత అనే ఒక చిన్న స్మాల్ ఫార్మర్. ఓకే, మనం ఫస్ట్ రిచ్ అండ్ మిడిల్ క్లాస్ ఫార్మర్ గురించి మాట్లాడుకుందాం. రిచ్ ఫార్మర్ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటారు, ఫార్మింగ్ కోసం డబ్బులు ఈజీగానే, వాళ్ళకి పెద్దగా కష్టపడే అవసరం ఉండదు. మిడిల్ క్లాస్ ఫార్మర్స్ కూడా పర్లేదు. బట్ స్మాల్ ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ల్యాండ్ 1 acre ఆర్ లెస్ దెన్ 1 acre ఉంటుంది, వాళ్ళకి చాలా ప్రాబ్లం. సో సవిత స్టోరీ దీంట్లో ఇచ్చారు. సవిత స్టోరీ ఏంటంటే, సవితకి 3,000 అప్పు కావాలి. ఎందుకంటే తనకి సీడ్స్ కావాలి, ఫర్టిలైజర్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి, ఫార్మింగ్లో ఇవన్నీ వాడడానికి. సో తన దగ్గర అంత డబ్బులు లేదు. సో తనే ఏం చేస్తుంది, తనకున్న ఒక మోస్ట్ అంటే ఒకే ఆప్షన్ ఏంటంటే, తను ఒక తేజ్పాల్ సింగ్ దగ్గరికి వెళ్తుంది. తన ఇంటి ఒక పెద్ద జమీందార్, అతను ఒక చాలా డబ్బున్న వ్యక్తి. అతను అందరికీ లోన్ ఇస్తారు. ఓకే, డబ్బు ఇస్తారు ఇంట్రెస్ట్ పైన. సో తేజ్ సింగ్ అనే ఒక వ్యక్తి, అతను 3,000 ఇస్తాడు పర్ 24% ఇంట్రెస్ట్తో. అండ్ తనకి ఈ డబ్బు కావాలి. బట్ తేజ్ సింగ్ ఏమంటాడంటే, నువ్వు నా ల్యాండ్లో ఫామ్ పని చేయాలి పర్ డే ఫర్ 100 రూపీస్. 100 రూపీస్ చాలా తక్కువ. అండ్ సవితకి తన ఫార్మింగ్ కూడా చూసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దాట్ దాని తర్వాత తేజ్ సింగ్ ఫామ్లో కూడా పనిచేయాలి, తేజ్ సింగ్ ల్యాండ్లో కూడా పని చేయాలి. సో ఫార్మింగ్ చాలా కష్టపడి పని చేయాలి. సో అంత వాళ్ళ ఫార్మింగ్లో కూడా పనిచేసి దెన్ తర్వాత తేజ్ సింగ్ వాళ్ళ ఫామ్లో కూడా పని చేయాలి పర్ డే ఫర్ 100 రూపీస్ మాత్రమే. అండ్ తనకి 3,000కి ఇంట్రెస్ట్ రేట్ 24% ఇవ్వాలి. సో దీనికి సవితకి ఈ విషయం తెలుసు, ఇట్స్ వెరీ టఫ్ థింగ్ అండ్ డిఫికల్ట్ అనేసి దాని గురించి. బట్ తనకి మేనేజ్ చేయాలి, ఎందుకంటే దానికి 3,000 అప్పు కావాలి. అండ్ తన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ 3,000 అప్పు కోసం తను ఈ షరతుని ఒప్పుకోవాలి. 100 రూపీస్కి పని చేయాల్సిందే తేజ్ సింగ్ వాళ్ళ ఫామ్లో. సో ఎంత కష్టం, ఇట్స్ నాట్ ఈజీ. సో ఇలా ఫార్మింగ్ కోసం క్యాపిటల్స్ ఇలా వాళ్ళు సమకూర్చుకుంటారు, స్మాల్ ఫార్మర్స్. అండ్ ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.